నేను మీ బాధని అర్థం చేసుకుంటాను రవిదాస్ గారు. లోకంలోని ఏ తల్లిదండ్రులైనా, ఏ సంరక్షకులు కూడా ఇది కోరుకోరు. వారి సంతానానికి ఎలాంటి కష్టాలు రావడం, ఏమైనా సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావడం. నా అంచనా ప్రకారం బైరు మంచి అబ్బాయే. కాని మళ్ళీ కూడా నేనొకటి చెప్తాను, ఈ నిర్ణయాన్ని మనం వాళ్లకే వదిలివేయడం మంచిది. ఎవరైతే వాళ్ల జీవితాలు కలిసి గడుపుతారో. బంధాలు, ఈ దీవెనలు, ఇవేవీ వివాహ బంధాన్ని, వ్యక్తుల్ని కలిపి ఉంచలేవు. భార్యాభర్తల్ని కలిపి ఉంచేదేంటంటే వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు, ఎలా అనుభూతి చెందుతున్నారనేదే. పెళ్లి గురించి నువ్వు మర్చిపో, సమాజాన్ని కూడా మర్చిపో. కేవలం బైరు గురించి ఆలోచించు. అనుభూతి చెందడానికి ప్రయత్నం చేయి. నువ్వు అతనితో కలిసి నీ జీవితాన్ని గడపగలవో లేదో. సాయి, సాయి, నాకెందుకో తెలియని భయం కలుగుతుంది. నాకు అర్థం కావడం లేదు. నేనేం చేయాలో. గుర్తుపెట్టుకో చంపా, జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భం వచ్చి నీకేమీ అర్థం కాలేదనుకో, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో, ఏ మార్గంలో వెళ్లాలో ఏ మార్గంలో వెళ్లకూడదో, అప్పుడు నీ కళ్ళు మూసుకుని నీ హృదయంలో కొలువుదీరి ఉన్న ఆ భగవంతుణ్ణి అడుగు. ఆయన తప్పకుండా నీ ప్రశ్నలకు సమాధానమిస్తాడు.